ఫ్రెండ్స్, నిన్న రాప్తాడులో జగన్ గారి పర్యటన చూసిన తర్వాత, జగన్ గారి సెక్యూరిటీ విషయంలో చాలా సందేహాలొస్తున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం కావాలనే జగన్ గారికి సెక్యూరిటీ ఇవ్వట్లేదా అనేది క్లియర్‌గా అర్థం కావట్లేదు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి అంటే ఎలక్షన్ అయినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి జగన్ గారు నిన్నటి వరకు చాలా పర్యటనలు చేశారు. చాలా మంది దగ్గరికి పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. సో, ప్రతి సన్నివేశాన్ని మీరు చూసినట్లయితే జగన్ గారికి ఎక్కడా కూడా సెక్యూరిటీ లోపం క్లియర్‌గా కనిపిస్తుంది. రాష్ట్రంలో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న రాజకీయ నాయకుల్లో జగన్ గారు వన్ ఆఫ్ ద పర్సన్. అయితే జగన్ గారు పర్యటించిన అన్ని ఏరియాస్‌లో గూడా జగన్ గారు హెలీప్యాడ్ నుంచి జగన్ గారు పర్యటన కంప్లీట్ అయ్యి మళ్ళీ హెలీప్యాడ్ చేరుకునేంత వరకు కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడా గూడా మీకు కనపడరు. కావాలంటే జగన్ గారి పర్యటించిన అన్ని వీడియోస్‌ని మీరు ఒకసారి చెక్ చేయండి. జగన్ గారికి ఆల్రెడీ జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది. అమలు చేయాల్సిందే. అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రూల్, స్టేట్ గవర్నమెంట్ యొక్క రూల్ అది. కానీ కూటమి ప్రభుత్వం జగన్ గారికి జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వట్లేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, జగన్ గారు నిన్న రాప్తాడులో చాలా సీరియస్ సిట్యుయేషన్ ఫేస్ చేశారు. ఎందుకంటే, జగన్ గారి హెలికాప్టర్ హెలీప్యాడ్‌లో వచ్చిన తర్వాత జనరల్‌గానే పోలీస్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తుందంటే, హెలీప్యాడ్ ఎక్కడైతే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్లేస్‌లో ఆల్‌మోస్ట్ ఇన్ని మీటర్స్ సరౌండింగ్స్‌లో ఒక రోప్ అనేది వాళ్ళు బిల్డ్ చేస్తారు. సో, ఆ రోప్ చుట్టూ కూడా పోలీస్ వారి సెక్యూరిటీ ఉంటుంది. ఆ రోప్ లోపలికి కూడా వీఐపీ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే జగన్ గారి దగ్గరికి అలౌ చేస్తారు. సో, అక్కడి నుంచి వెహికల్ రోప్ బయటకు వచ్చి జగన్ గారు ఎక్కడైతే వెళ్ళాలో అక్కడికి ఆయన రీచ్ అవుతారు. అయితే నిన్న రాప్తాడులో జరిగిన సిట్యుయేషన్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతది. ఒకసారి ఈ వీడియోస్ గాని, ఈ పిక్చర్ గాని ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఈ క్లిప్ చూసిన తర్వాత మీకేమనిపించిందో గానీ, నాకైతే చాలా సీరియస్ సిట్యుయేషన్ అని క్లియర్‌గా అనిపిస్తుంది. ఒకసారి జగన్ గారి హెలికాప్టర్ ముందు ఎంతమంది పబ్లిక్ వచ్చారో చూడండి. ఒక మాజీ సీఎం, జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న ఒక పొలిటికల్ లీడర్, జనాదరణ కలిగిన ఒక పొలిటికల్ లీడర్‌కి ఇటువంటి సెక్యూరిటీ ఇస్తారా? ఇఫ్ సంథింగ్ ఈస్ హ్యాపెన్ దానికి బాధ్యులు ఎవరు? జగన్ గారు ఎక్కడికి పర్యటించినా సరే, పోలీస్ వారి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆయన వెళ్ళడం జరుగుతుంది. అయితే పోలీస్ డిపార్ట్‌మెంట్ వారికి తెలుసు. జగన్ గారికి ఎంతమంది పబ్లిక్ వస్తున్నారు విజిట్ చేయడానికి అని చెప్పి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. వాళ్ళకి అవగాహన ఉంటుంది. జగన్ గారు చూడడానికి చాలా మంది పబ్లిక్ వస్తున్నారు. సో, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు సెక్యూరిటీని మెయింటైన్ చేయాలి. సో, అయినా సరే సెక్యూరిటీ పెట్టారా? లేదంటే పబ్లిక్ ఎక్కువ రావడం జరిగిందా? అసలు ఏం జరిగింది అనేది క్లారిటీ లేదు. అయినా సరే ఏది జరిగినా సరే అది జగన్ గారికే ప్రాబ్లమ్ అవుతుంది. ఆల్రెడీ మనం ఈ వీడియోలో చూస్తున్నాం. ఎటువంటి డేంజర్ సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయనేది. ఇంకో విషయం ఏంటంటే, జగన్ గారి హెలికాప్టర్ నుంచి ఆయన వెహికల్ ఎక్కిన తర్వాత, మళ్ళీ రిటర్న్ ఇక్కడికే వస్తారు కాబట్టి, ఆ హెలికాప్టర్‌కి ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వలేదు. ఈవెన్ హెలికాప్టర్‌కి కూడా డ్యామేజ్ జరగడం వల్ల, హెలికాప్టర్ జగన్ గారిని తీసుకెళ్లలేదు అని చెప్పి హెలికాప్టర్ రిటర్న్ ఎళ్ళిపోయింది. జగన్ గారు బై రోడ్ తాడేపల్లికి చేరుకోవడం జరిగింది. సో, ఈ సిట్యుయేషన్స్ అన్ని చూస్తుంటే, జగన్ గారికి ఆల్రెడీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నా సరే, జెడ్ ప్లస్ కేటగరీ సెక్యూరిటీ ఇవ్వట్లేదు. నెక్స్ట్ సెక్యూరిటీ పరంగా చాలా డౌట్స్ రైజ్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ జగన్, ఆ ప్లేస్‌లో ఈవెన్ సీఎం చంద్రబాబు గారైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే, ఎవరైనా సరే పొలిటికల్ లీడర్స్‌కి, జనాదరణ కలిగిన లీడర్స్‌కి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. జగన్ గారంటే నచ్చిన వాళ్ళుంటారు, నచ్చని వాళ్ళు గూడా ఉంటారు. సీబీఎన్ గారు కంటే నచ్చిన వాళ్ళుంటారు, నచ్చని వాళ్ళుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే. ఆయన అభిమానించే అభిమానులుంటారు, ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. సో, ఏ క్రైటీరియా చూసుకున్నా సరే, అక్కడ జరగరాని సిట్యుయేషన్ జరిగితే అది చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో, దయచేసి ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఒకసారి జగన్ గారి సెక్యూరిటీ మీద కొంచెం సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటే అది మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా ఉంటాయని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు జగన్ గారి సెక్యూరిటీ మీద ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? కూటమి ప్రభుత్వం కావాలనే చేస్తుందా? లేదంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతున్నాయి అనేది మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ.